'కార్న్ సిటీ' మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 30 మినిట్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం లేట్‌గా స్టార్ట్ చేస్తారు. లిటరల్లీ ఏంటంటే ఒక 40 మినిట్స్ తర్వాత స్టార్ట్ చేస్తారు. ఆ 40 మినిట్స్ దాకా అసలు మూవీలో ఏం జరుగుతుందో అర్థం కాదు. ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. కాకపోతే ఏంటంటే ఏదో మనీ గురించి ఏదో చేస్తున్నారు అనేసి ఒక చిన్న పాయింట్ అర్థమవుతుంది అంతే. సరే ఇంక ఈ మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం డిఫరెంట్ స్టోరీయా అంటే కాదు గైస్. రెగ్యులర్ స్టోరీయే. 'లక్కీ భాస్కర్ స్కామ్ 1992' ఆ టైప్‌లో ఉంటది. ఓన్లీ ఏంటంటే ఆ టైప్‌లో ఉంటది. ఆ రేంజ్‌లో ఉండదు. ఇలాంటి స్టోరీస్‌లో ట్విస్ట్‌లు, టర్న్స్, ఒక ప్లానింగు చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. కాకపోతే ఈ మూవీలో అంత పర్ఫెక్ట్‌గా ఉండదు. మూవీలో స్టోరీ స్టార్ట్ అయ్యాక మన హీరోకి అండ్ కొంతమందికి ఏంటంటే మనీ చాలా అంటే చాలా సింపుల్‌గా వస్తా ఉంటది. అసలకి ఎలా వస్తుంది? ఏంటి? అనేసి వీళ్ళు మూవీలో పర్ఫెక్ట్‌గా చూపించల. అంటే మూవీలో ఏదో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటారు. అంటే ట్రేడింగ్‌లో లాస్‌లుంటాయి, గెయిన్‌లు ఉంటాయి. అన్నీ పర్ఫెక్ట్‌గా చూపించాలి. మూవీలో ఏంటంటే ఓన్లీ వీళ్ళకి మనీ వస్తానే ఉంటాయి తప్పితే ఎక్కడ కూడా లాస్ రాదు. అదైతే నాకైతే కొంచెం అల్లాజిక్‌గా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఆ స్కామ్ ప్లాన్ కూడా గైస్ అంత పర్ఫెక్ట్‌గా ఉండదు. ఏదో బిల్డింగ్ అంటారు. ఆ బిల్డింగ్ నుంచి వీళ్ళు మనీ ఎలా తీస్తున్నారో అర్థం కాదు. అంటే మూవీలో ఏదైతే ప్లాన్ ఏసారో దాన్నయితే పర్ఫెక్ట్‌గా చూపించలేదు. అలాగే మన హీరో ఒకతనికి మనీ మొత్తం ఇచ్చేస్తాడు. అది కూడా అడిగి మరీ ఇచ్చేస్తాడు. అదైతే కొంచెం అల్లాజిక్‌గా అనిపిచ్చింది. అక్కడ ఏంటంటే ఏదో మనీ పోగొట్టాలి. మనీ పోగొడితేనే మన మూవీ స్టోరీ సర్వే అవుద్ది అన్నట్టుగా అక్కడ చేస్తారు. అందువల్ల అయితే నాకైతే కొంచెం లాగ్ అనిపిచ్చింది అక్కడ. సరే ఇదంతా పక్కన పెడదాము. మూవీలో స్టోరీ వెళ్ళేటప్పుడు కొంచెం ఏమన్నా మాస్‌గా వెళ్తుందా అంటే 'లక్కీ భాస్కర్' లాగా అలా కూడా వెళ్ళదు. ఏదో సప్పగా ఏదో తీసుకువెళ్తా ఉంటారు. ఫ్యామిలీ అంటారు, అదంటారు, ఇదంటారు, బాబ్ అంటారు. ఇవేవి కూడా వీళ్ళు మూవీలో పర్ఫెక్ట్‌గా చూపించల. మూవీలో ఫస్ట్ హాఫ్‌లో ఏంటంటే ఏదో తీస్తారు. కాకపోతే అదైతే చాలా అంటే చాలా అన్‌లాజిక్‌గా ఉంటది. మూవీలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానికి ఒక చిన్న లాజిక్ కూడా ఉండదు. కాకపోతే సెకండ్ హాఫ్ గైస్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది ఫస్ట్ హాఫ్ కన్నా. ఈ సెకండ్ హాఫ్‌లో ప్లానింగ్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అలాగే అక్కడక్కడ కొంచెం పర్ఫెక్ట్ ప్లానింగ్ లాగా అనిపిస్తది. మెయిన్ థింగ్ ఏంటంటే సెకండ్ హాఫ్‌లో ట్విస్ట్‌లు, టర్న్స్ అవి ఉంటాయి గైస్. అవైతే లైట్‌గా వర్కౌట్ అవుతాయి. ఒక చిన్న బాబు ఉంటాడు. ఆ బాబు దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ గైస్ నాకైతే కొంచెం వర్కౌట్ అయింది. అలాగే క్లైమాక్స్ లో ఒక 2 ట్విస్టులు ఉంటాయి. ఆ 2 ట్విస్టులు కూడా కొంచెం పర్లేదు, ఓకే ఓకే అనిపించాయి. కాకపోతే సెకండ్ హాఫ్ లో మన హీరో అండ్ వాళ్ళ ఫ్యామిలీ వేషాలు వేసుకొని ఏదో తిరిగేస్తా ఉంటారు. అదే నాకైతే కొంచెం లైట్ గా లాగ్ అనిపించింది. అంటే ఏదో స్టోరీ తీసుకువెళ్తున్నట్టు ఉంటది. కాకపోతే మనకైతే కొంచెం లాగ్ అనిపిస్తది. కొంచెం డ్రాగ్ చేస్తా తీసుకువెళ్తా ఉంటాడు. ఏదన్నా ఒక చిన్న సీన్ తీసుకుంటే ఆ సీన్ చాలా అంటే చాలా లెంతీగా ఉంటది. అందువల్ల అయితే మనకు కొంచెం లాగ్ అనిపిస్తది. అలాగే మూవీలో ఎవరినో మోసం చేస్తున్నట్టు ఏదో ట్రై చేస్తా ఉంటారు. అది కూడా మనకైతే కొంచెం వర్కౌట్ అవ్వదు గైస్. కొంచెం లాగ్ అనిపిస్తా ఉంటది. సెకండ్ హాఫ్ లో ఓన్లీ లాస్ట్ ఒక 30 మినిట్స్ గైస్ కొంచెం డిఫరెంట్ గా కొంచెం ఎంగేజింగ్ గా వెళ్తా ఉంటది. అక్కడ ట్విస్ట్లు కావచ్చు, టర్న్స్ కావచ్చు, ఒక చిన్న ఎమోషన్ ఉంటది. ఆ చిన్న ఎమోషన్ కావచ్చు కొంచెం డిఫరెంట్ గా వెళ్తాయి. మనల్ని అయితే ఎంగేజ్ చేస్తాయి. నాకు అర్థం కానిది ఏంటంటే ఈ మూవీ ట్రైలర్ చూశాను గైస్. ఆ ట్రైలర్ లో స్టోరీ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఏదో ఒక చిన్న మిషన్ ఉంటది. ఆ మిషన్ నుంచి మనీ వస్తా ఉంటాయి. కాకపోతే ఈ మూవీలో అయితే అదైతే లేదు. నాకు తెలిసి సెకండ్ పార్ట్ లో ఏమన్నా ఉండొచ్చేమో. ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉంది. ఆ సెకండ్ పార్ట్‌లో ఏమన్నా మొత్తం ఏమన్నా చూపిస్తారు స్టోరీ మొత్తం. మూవీలో మెయిన్ థింగ్ ఏంటంటే రైటింగు, ప్లానింగు, ఐక్యూ ఇవన్నీ పర్ఫెక్ట్‌గా లేవు. రైటింగ్ కొంచెం సుకుమార్ రేంజ్‌లో ఉంటే కొంచెం బావుంటది. ఆ సుకుమార్ గారు ఎలా ప్లాన్ చేస్తారు? మనల్ని ఎలా కన్‌ఫ్యూజ్ చేస్తారు? అలా కన్‌ఫ్యూజ్ చేయాలి. కాకపోతే మూవీలో మరీ అంత గొప్పగా ఉండదు రైటింగు. ఈ రైటింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే కొంచెం బావుంటది. సో, ఇంక ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా అంటే యెస్ గైస్ వాచబులే. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు బానే ఉంటాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. మూవీలో నాకైతే ఒక 4, 3 ట్విస్ట్ అయితే కొంచెం వర్కౌట్ అయ్యాయి. నాకైతే పర్లేదు అనిపించింది. అలాగే ఫస్ట్ హాఫ్ లో కాన్సెప్ట్ అయితే బాగుంది. కాకపోతే దాని ఎగ్జిక్యూషన్ వీళ్ళు పర్ఫెక్ట్ గా ఇవ్వలేదు. కొంచెం లాజిక్ గా ఇచ్చుంటే కొంచెం బాగుండేది. లాజిక్స్ అన్ని వదిలేసి చూసే వాళ్ళకైతే లైట్ గా వర్కౌట్ అవ్వచ్చు గైస్. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.